ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపన్నుడ, ఈ సాయంకాల సమయంలో తొలి వర్తమానం ద్వారా కొద్ది మాటలు మీ ప్రజలతో పంచుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. జరుగుతున్న ఈ యొక్క వాక్య ధ్యానం అంతట్లో మీరు మాకు తోడుగా ఉండండి, సహాయం దయచేయండి, జ్ఞానాన్ని క్రమాన్ని మాకు నేర్పించి ముందుకు నడిపించమని క్రీస్తు పేర వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. మంచిది. ప్రేమైన దేవుని ప్రియులరా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మన ఆలోచన చేద్దాం. దేవుడు మనకు అనుగ్రహించిన మహాకృపను బట్టి, దేవుడు మన జీవితంలో దయచేసిన ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ప్రతి కుటుంబం ద్వారా ఎన్నో చక్కటి మాటలను మనకి నేర్పించడానికి ఎన్నో కుటుంబాలని దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథంలో మనకి సిద్ధపరిచాడు, లిఖించాడు. కనుక గడిచిన ఆదివారపు రోజున మనము మెషుల్లెమెతు అనే స్త్రీని గురించి మనం ఆలోచన చేసి ఉన్నాం. పిల్లల యొక్క పెంపకాన్ని తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవడం కంటే వారిని పోషించే విధానాన్ని దేవునికి అప్పగించడం ఎంతో ప్రాముఖ్యమైనది అని మనం నేర్చుకొని ఉన్నాం. ఎందుకు ప్రాముఖ్యమైనది అనే సందేహాలు ప్రతి ఒక్కరి హృదయాల్లో మెదులుతూ ఉంటాయి. కన్నది మేము, డబ్బు సంపాదిస్తుంది మేము, ఇది మా రక్తం, వీళ్ళు మా పిల్లలు, మేం చెప్పినట్లు వినకపోతే ఇంకా ఎవరు చెప్పినట్లు ఈ పిల్లలు వింటారు, అదేంటి దేవుడిచ్చిన గర్భఫలాన్ని దేవుడికి ఇవ్వడం ఏంటి అనే సందేహాలు ప్రతి ఒక్కరి మనస్సులో ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈరోజు ఎందుకని దేవుడిచ్చిన గర్భఫలాన్ని దేవుని యొక్క పోషణలో పెంచాలి, దేవుని యొక్క మాటలతో పిల్లల్ని ఎందుకు పెంచాలి అంటే, మనము ప్రారంభించిన ఈ అంశము స్త్రీ జీవితం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న ప్రతి కుటుంబం కూడా పిల్లల్ని పెంచే విషయంలో ఫెయిల్ అయిపోయారు అనే విషయాన్ని ప్రతిరోజు ప్రతి ఆదివారం నేర్చుకుంటూ ఉన్నాం. మనం చివరికి నేర్చుకుంటున్న సారాంశం ఒకటే: ప్రతి కుటుంబాన్ని బట్టి తల్లిదండ్రులు బాధపడుతున్నారు అని. ఎందుకని దేవుడు ఈ సారాంశాన్ని చివరికి ఒకే విధంగా ప్రతి ఆదివారం తీసుకొని వస్తున్నాడు అంటే, పిల్లల్ని పెంచే విషయంలో పోషించే విషయంలో, వారిని పరిశుద్ధమైన మార్గంలో నడిపించే విషయంలో ప్రముఖంగా తల్లిదండ్రులు మొదటిగా ప్రభువు దగ్గరికి నడిస్తే, పిల్లల్ని కూడా తల్లిని తండ్రిని మాదిరిగా పెట్టుకుని బ్రతుకుతారు. సమాజంలో అందరికీ యేసుప్రభువారు మాదిరి, కానీ ఇంట్లో ఉంటున్న పిల్లలకి తల్లిదండ్రులే మాదిరిగా కనిపిస్తారు. ఏ కుటుంబం అయితే, ఏ తల్లిదండ్రులు అయితే మొదటగా మందిరానికి రావడానికి ఇష్టపడతారో, వారిని చూస్తూ పెరుగుతున్న పిల్లలు కూడా అదే టైం పంక్చువాలిటీని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎన్ని పనులున్నా సరే, ఎన్ని ఆటంకాలున్నా సరే, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే, ఈరోజు నేను బ్రతుకున్నాను, ఈరోజు నాకు సమయం ఉంది, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి అనే ఆసక్తి ఏ కుటుంబం అయితే చూపిస్తుందో, వారిని చూస్తూ పెరుగుతున్న పిల్లలు కూడా అదే మాదిరిని కలిగి ఉంటారు. కాబట్టి ప్రభువుని ఎరుగని తల్లిదండ్రులు ఎవరు కూడా దేవునిలో ఏ పిల్లల్ని ఏ తల్లిదండ్రులు కూడా పెంచలేరు. కాబట్టి దేవుడు ప్రతిరోజు ఆయన గురించి, ప్రతిరోజు ఆయన పరిశుద్ధతను గురించి, ప్రతిరోజు గ్రంథాన్ని గురించి పిల్లలకి తెలియచేయమని చెప్పాడు. కాబట్టి ప్రభువే చెప్తూ ఉన్నాడు, ఆయన పోషణలో, ఆయన పెంపకంలో పెంచాలి, ఆయన మాటలతో పిల్లల్ని పెంచాలి అని పాత నిబంధనలోనూ చెప్పాడు, క్రొత్త నిబంధనలోనూ చెప్పాడు. పాత నిబంధనలో మనందరికీ తెలిసిన మాటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనము 7వ వచనంలో, పిల్లలు నిద్రపోతూ ఉన్నప్పుడు, లేచినప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు మీకు వీలైన సమయంలో మీ పిల్లలకి నా గురించి చెప్పండి అని దేవుడు చెప్తున్నాడు. ఇంకా అపోస్తలుడైన పౌలు గారు కూడా ఎఫెసీ సంఘానికి కూడా ఈ మాటను తెలియచేస్తూ ఉన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం.
అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ ఒక చక్కటి మాటని ఇక్కడ కుటుంబ వ్యవస్థల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అని చెప్తున్నాడు. పిల్లలు పాత నిబంధన గ్రంథంలో ఏ విధంగా అయితే మోషే గారి ద్వారా తెలియచేశాడో, క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా మరలా దేవుడు పౌలు గారి ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. అంటే ఏదైనా ఒక సందర్భాన్ని, ఏదైనా ఒక మాటని దేవుడు పలుమార్లు మనల్ని హెచ్చరిస్తున్నాడు అంటే, దేవుడు పలుమార్లు మనకి తెలియచేస్తున్నాడు అంటే, ఈ నిర్లక్ష్యం మనలో ఎక్కువగా కనిపిస్తుందని దేవుడు పలుమార్లు తెలియచేస్తూ ఉంటాడు. పదే పదే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సారాంశం వింటూ ఉన్నప్పుడు మనకి ఎలాగైతే విసుగ్గా ఉంటుందో, దేవుని మాట మనం వినే విషయంలో కూడా అలా సనుగుతూ విసుక్కుంటూ మనం ఉంటే, మనకి దేవుడు ఏదైతే తెలియచేయాలనుకుంటున్నాడు అనే విషయం మనం గ్రహించలేం. ఈ విధంగా పౌలు గారు చెప్తున్నారు, మీ భయంతో పిల్లల్ని పెంచకండి. తల్లిదండ్రులు ఒక భయాన్ని పెడతారు పిల్లల్లో. ఆ భయంతో పెంచితే పిల్లలకి కోపం వస్తుంది. ఎప్పుడు వారు పెరిగి పెద్దవారైన తర్వాత వారి శక్తిమంతులు బలవంతులు అవుతారు, తల్లిదండ్రులు వృద్ధులైపోతారు, శక్తిహీనులైపోతారు. ఈ శక్తిహీనులైపోయిన తల్లిదండ్రుల్ని బలం కలిగిన పిల్లలు ఏం చేస్తారు అంటే యజమాయిషి చేస్తూ ఉంటారు. అప్పుడు నాన్న బాధపడతాడు, వీడు నేను కన్న కొడుకేనా, ఎందుకు నా మీద తిరుగుబాటు చేస్తున్నాడని. అప్పుడు తల్లి బాధపడుతుంది, ఎందుకు నా కూతురు ఇలా చేసింది, నా కుమారుడు ఇలా చేస్తున్నాడు. అంటే మీ భయంతో మీ పిల్లల్ని పెంచారు, మీ బోధలో మీ పిల్లల్ని పెంచారు కాబట్టి మీ పిల్లల్ని బట్టి మీరు బాధపడాల్సి వస్తుంది. కానీ గ్రంథం తెలియచేస్తుంది, ప్రభు యొక్క బోధలోను ప్రభు యొక్క శిక్షలోను వారిని పెంచండి. మీరు శరీరానికి మాత్రమే బోధ చేయగలరు, కానీ గ్రంథం దేవుడు మాత్రం ఆత్మకి బోధ చేయగలడు. ఎందుకంటే ఆత్మ అయిన దేవుడు ఆత్మకి మాత్రమే బోధ చేయగలడు. ఈ ఆత్మకి బోధ ఎప్పుడైతే మనసులో ఉంటుందో, ఈ ఆత్మకి బోధ ఎప్పుడైతే అర్థమవుతుందో, శరీరం పాపం చేయాలని లాగుతున్నా కూడా ఈ ఆత్మ ఆపేస్తుంది. చూడండి, హృదయంలో నుంచే బూతులు వస్తాయని, హృదయంలో నుంచే కాము కోరికలు వస్తాయని, హృదయంలో నుంచే వ్యభిచారపు కోరికలు వస్తాయని, హృదయంలో నుంచే దొంగతనం అనే ఆలోచన వస్తుందని, హృదయంలో నుంచే ఈ లోకంలో జరుగుతున్న ప్రతి వికారమైన కార్యాలు హృదయంలో నుంచే వస్తాయని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ హృదయంలో దేవుని వాక్యాన్ని, మీ పిల్లల హృదయాల్లో దేవుని గురించి, దేవుని మాటల గురించి, దేవుని బోధ గురించి నిలుపలేకపోతే ఒకనాటికి ఏ కుటుంబంలో ఏ పిల్లలైనా సరే, ఈవెన్ సేవకుల కుటుంబాలలోనైనా సరే, పిల్లల్ని బట్టి సేవకులు ఎందుకు బాధపడుతున్నారు అంటే వారికి దేవుని యొక్క భయం నేర్పకపోవడం. పరిశుద్ధ గ్రంథంలో ప్రధాన యాజకుడైన ఏలీ గారు మనకు కనిపిస్తారు. ఎందుకని ఏలీ గారి యొక్క పిల్లలు తప్పు చేశారు? పాస్టర్ గారు కదా, ఆయన మెయిన్ ప్రీచర్ కదా, ప్రధాన యాజకుడు కదా. ఎందుకని ఆయన పిల్లలు తప్పు చేశారు? సమూయేలు గారు మంచి ప్రవక్త, మంచి వక్త ఆయన, కానీ వారి పిల్లలు తప్పు చేశారు. కారణం ఏంటి? మహామహానీయులైన గొప్ప గొప్ప భక్తుల పిల్లలే తప్పులు చేశారు. దానికి గల కారణం ఏంటి అంటే, ప్రేమైన దేవుని వాళ్ళరా, తల్లిదండ్రులు తెలుసుకున్నారు దేవుని గురించి, కానీ పిల్లలకి నేర్పలేదు. అందుకని న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనానికి వచ్చేసరికి యెహోవా అనే నామం ఎరుగని తరమే ఒకటి పుట్టిందంట. కారణం ఏంటి అంటే, దేవుని గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు పిల్లలకు తెలియచేయలేదు. అదే కారణం పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది. నిదర్శనంగా న్యాయాధిపతుల గ్రంథంలో స్పష్టంగా దేవుడు మాట్లాడాడు మనతో. అంటే యెహోవా అను నామం ఎరుగని తరం ఒకటి పుట్టింది అంటే అర్థం ఏంటి అంటే, యెహోవా అని పేరు మాత్రమే వాళ్ళకి తెలుసు. దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ప్రార్థన చేయాలా? చేయాలి. పాటలు పాడాలా? పాడాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలా? వెళ్ళాలి. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తున్న వారికి, దేవుని సన్నిధికి వెళ్ళని వారికి పెద్దగా వ్యత్యాసం కూడా ఏం కనిపించట్లేదండి.
నాతో ఒక సహోదరుమని చెప్పింది ఏంటి అంటే, ఒక అక్క ఇలా మాట్లాడింది నాతో, "అక్క, మీరు మందిరానికి రావచ్చు కదా, ప్రార్థనలో కూర్చోవచ్చు కదా, మీరు చక్కగా దేవుని మందిరానికి వచ్చి చక్కగా దేవుని మాటలు వినొచ్చు కదా" అంటే, కన్న కూతురే తల్లి గురించి ఏముందంటే, మా మమ్మీ ప్రతిరోజు మందిరానికి వస్తుంది, పాటలు పాడిద్ది, వాక్యం చెప్పిద్ది, సమయం వచ్చినప్పుడు ప్రార్థన చేసిద్ది. మా మమ్మీ పెద్దగా వ్యత్యాసం ఏం కనిపించట్లా. ఇంట్లో ఉన్న నా స్థితిగతులు, నా ప్రవర్తన ఎలాగుందో మా అమ్మ ప్రవర్తన కూడా సేమ్ ఈక్వల్గా నాలాగే ఉంది. పెద్ద తేడా ఏం కనిపించట్లేదే. ఆమె మందిరానికి వచ్చినా ఒకటే, నేను మందిరానికి రాకున్నా ఒకటే అని చెప్పేసిందండి. అంటే కన్న తల్లికి కూడా తెలియలేదు దేవుడు అంటే ఏంటో. ఈరోజు చాలామంది దేవుడు అంటే ఏంటో తెలియకుండానే భక్తి చేస్తూ ఉన్నారు. కారణం ఆసక్తి లేకపోవడం, దేవుడు అంటే భయం లేకపోవడం, ఏదో నామకార్థంగా దేవుని సన్నిధికి వెళ్ళి రావడం. అదే చాలా బాధాకరంగా మారుస్తుంది. సేవకుడికి ఎందుకు భారంతో చెప్తాడు, ఎందుకు బాధతో చెప్తాడు అంటే, దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతికితే ఆ జీవితం ఎలా ఉంటుందో లిటరల్గా సేవకుడు అనుభవిస్తాడు కొన్ని పరిస్థితుల ద్వారా. ఆ అనుభవించిన బాధను బట్టి ఏ ఆత్మను కూడా, ఏ కుటుంబాన్ని కూడా వదులుకోవడానికి సేవకుడు ఇష్టపడ్డాడు. కానీ చాలామందికి ఎలా ఉంటుంది అంటే, ఏముంది పాస్టర్ గారు, ప్రతి ఆదివారం వచ్చి కూర్చొని వినడానికి అని అంటారు. అంటే సేవకుడు అంత భారం కలిగి, సేవకుడు అంత శ్రద్ధ కలిగి ఒక కుటుంబాన్ని దేవుని దగ్గరికి నడిపిస్తున్నాడు. ఈ కారణం ఏంటి అంటే, ఆయనకేదో లబ్ధి చేకూరుతుంది అని, ఆయనకేదో పేరు ప్రఖ్యాతులు వస్తాయని కాదు. కానీ సేవకుడు దేవునికి దూరం అయిపోతే ఆ బాధను అనుభవిస్తాడు. కాబట్టి ఆ బాధ ఎవరు కూడా పడకూడదు అనే సేవకుడు ప్రతి కుటుంబానికి వెళ్ళి తెలియచేస్తూ ఉంటాడు. ఈరోజు మందిరానికి రండమ్మా, ప్రార్థనలో కూర్చోండమ్మా అని దేవుడు అడుగుతూ ఉంటాడు. దేవుడు సేవకుడు ద్వారా తెలియచేస్తూ ఉంటాడు. ఆ విషయంలో ఏ కుటుంబం అయితే నిర్లక్ష్యంగా ఉంటుందో, ఆ విషయంలో ఎవరైతే నిర్లక్ష్యాన్ని వహిస్తారో వారి కుటుంబంలో దేవుని భయం లేకుండా పిల్లలు పెరుగుతూ ఉంటారు. ఈవెన్ పెద్దవారై 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు వచ్చినా కూడా దేవుడు అనే పేరు మాత్రమే వారికి తెలుస్తుంది. కానీ దాని వెనకాల ఉన్న అర్థం, దాని వెనకాల ఉన్న భావం ఎవరు గ్రహించకుండా దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. పేరైతే అందరికీ తెలుసు, కానీ దేవుని నామాన్ని ఎరిగిన ప్రజలు ఎలా ఉంటారు అంటే సామెతల గ్రంథంలో సొలొమోను గారు చెప్పారు, దేవుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటము అంటే చెడుతనాన్ని విడిచిపెట్టడం అని సొలొమోను గారు తెలియజేశారు. అంటే చెడుతనాన్ని ఎవరైతే విసర్జించడానికి ఇష్టపడతారో, పాపం చేయకుండా ఎవరైతే నిలబడాలని ఇష్టపడతారో వారు దేవుని నామాన్ని తెలుసుకున్నట్లు అర్థం. కానీ చాలామందికి యెహోవా అనే నామం తెలుసు, కానీ యెహోవా అనే పేరును తెలుసుకున్న వారు ఎలా ఉంటారు అంటే చెడుతనాన్ని అసహించుకునే వారుగా ఉంటారు అని జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్పారు. ఈరోజు ఎంతమంది దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు? ఎంతమంది ఈరోజు దేవుని యొక్క స్థితిగతుల్ని ఎరిగి బ్రతుకుతూ ఉన్నారు సమాజంలో అంటే, పేరు మాత్రం తెలుసుకుంటారు, గ్రంథం మాత్రం చదువుతారు, పాటలు పాడగలుగుతున్నారు, కానీ క్యారెక్టర్ని మార్చుకోలేకపోతున్నారు. దేవుని సన్నిధికి అయితే రాగలుగుతున్నారు, కానీ గ్రంథం పట్టుకొని మందిరంలో కూర్చోనగలుగుతున్నారు, పాటలు పాడగలుగుతున్నారు, కానుకలు వేయగలుగుతున్నారు, ప్రతి పని ఒక విశ్వాసి చేయగలుగుతున్నాడు. కానీ మన జీవితాలలో దేవుడు చెప్పిన భక్తి, దేవుడు నేర్పించిన పాఠం, దేవుడు నేర్పించిన శ్రద్ధాశక్తులు, భయభక్తులు నేర్చుకోవడానికి ఎవరు ఎక్కువగా ఇష్టపడట్లేదు. కారణం ఏంటి అంటే వారి జీవితంలో యెహోవా అనే పేరు మాత్రమే వారు తెలుసుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. అంతేకాని దేవుడు అంటే భయం లేకుండా, భక్తి లేకుండా వారు జీవించారు అరణ్య ప్రాంతంలో. అందుకని న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేసరికి పేరు మాత్రం తెలిసిన ప్రజలు ఉన్నారు, కానీ దేవుణ్ణి తెలుసుకుని జీవించడం అంటే ఏంటో తెలియకుండానే అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఎంతోమంది రాలిపోయిన వారిని మనం చూస్తాం. కాబట్టి మన జీవితంలో కూడా పలుమార్లు దేవుడు ప్రతి కుటుంబం ద్వారా ఒక సందేశాన్ని మనకి దేవుడు ఇస్తున్నాడు అంటే అది మనం ఎంతో గ్రహించాల్సిన అవసరం ఉందని మనము ఆలోచించాలి. ఒక సేవకుడి ద్వారా దేవుడు తన మాటలు తెలియచేస్తున్నాడు అంటే ఇందులో నుంచి దేవుడు ఏ నీతి మనకు నేర్పిస్తున్నాడు? నీతిమంతుడైన దేవుడు రాసిన మాటల ద్వారా దేవుడు ఏ నీతిని, ఏ యథార్థతను దేవుడు మనకి నేర్పిస్తున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించుకోకుండా ఏదో కాలక్షేపంగా మనము దేవుని మాటలు విని వదిలేసి వెళ్ళిపోతే మన జీవితం ఇందాక చెప్పుకున్న ఉదాహరణలాగా ఆ కుమార్తె చెప్పిన మాట
పెద్దగా తేడా ఏమీ లేదు బ్రదర్, మా అమ్మకి నాకు. మా మమ్మీ చర్చికి వెళ్తుంది, నేను చర్చికి వెళ్ళను. కాకపోతే ఆమెకి నాకు పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. ఆమె అక్కడ ఉంటుంది, నేను ఇంట్లో ఉంటాను, అంతే తేడా అని చెప్పడమే ఉంటుంది. అంటే వాక్యాన్ని వినడానికి వస్తున్నారు, దేవుని పాటలు పాడడానికి వస్తున్నారు, కానీ వాక్యానుసారంగా జీవించడానికి ఆ సామర్థ్యాన్ని దేవుణ్ణి అడిగే విషయంలో ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నారు. అందుకనే ప్రతి కుటుంబం పిల్లల విషయంలో, ప్రతి కుటుంబం భర్త విషయంలో, ప్రతి కుటుంబం భార్య విషయంలో, ప్రతి కుటుంబం బంధుత్వం విషయంలో దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. కారణం ఒకటే, చెడుతనాన్ని విసర్జించాలనే మనసు వారిలో లేకపోవడం. దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుని గురించి ఆలోచించాలనే మనసు వారిలో లేకపోవడమే వారిని దేవునికి దూరం చేస్తూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఈరోజు మరొక విషయాన్ని, ఎందుకు ఈ విషయాలన్నీ తెలియజేయడానికి గల కారణం ఏంటి అంటే, ఈరోజు మనం నేర్చుకోబోయే ఒక జ్ఞాని అయిన సొలొమోన్ గారి కుటుంబం ఏ విధంగా పతనమైంది, ఆయన పిల్లలు కానీ ఆయన వివాహం చేసుకున్న భార్యల వలన కానీ ఏ విధంగా అయినా సరే సొలొమోన్ గారు అనేక మందిని వివాహం చేసుకోవడానికి దారితీసింది. ఆరాధనకు యోగ్యం లేని వాటిని ఆరాధించే వైపుగా వారి భార్యలు ఆయన నడిపించారు. దేవుడు ముందుగానే తెలియచేశాడు, మీరు వెళ్ళే దేశంలో ఎవరితో కూడా మీరు పొత్తు పెట్టుకోకూడదు, మీరు వెళ్ళే దేశంలో ఎవరితో కూడా మీరు వివాహం ఆడకూడదు అని దేవుడు ముందుగానే తెలియచేశాడు. అయినా సరే జ్ఞాని అయిన సొలొమోన్ గారు చెప్పిన మాటలను బట్టి, దేవుడు చెప్పిన మాటల్ని బట్టి జ్ఞాని అయిన సొలొమోన్ గారు దేవునికి దూరం అయిపోయాడు. దానికి గల కారణం ఏంటి అంటే, దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయకపోవడమే. దేవుడు ఏదైనా ఒక మాట గ్రంథం ద్వారా మనకు సెలవిచ్చాడు అంటే అది మన జ్ఞానంతో ఆలోచించొద్దండి. ఎప్పుడు కూడా మన పరిధిలో ఆలోచించకూడదు ఎప్పుడు కూడా. చాలామంది చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటి అంటే, పెద్ద తప్పు ఏంటి అంటే, దేవుడు ఒక మాటను సెలవిచ్చాడు అంటే దాన్ని ఖచ్చితంగా మనం నమ్మాలి. ఇది జరుగుతుంది అని దేవుడు గ్రంథంలో రాశాడు అంటే ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఎప్పుడు జరుగుతుంది అనే విషయం మనకు తెలియదు. అది జరిగేంత వరకు మనం నమ్మకంగా ఉండాలి దేవుని పట్ల. మనం ప్రార్థన చేయాలి, దేవా నమ్ముట నా వలనైతే సమస్తము సాధ్యమే అని చెప్పావు కదా, ఇది జరిగేంత వరకు నాలో అపనమ్మకం రాకుండా నాకు సహాయం చేయ దేవా అని ప్రార్థన చేస్తాడు ఒక వ్యక్తి. అంటే దేవుడు ఏదైనా ఒకటి మనకి చెప్పినప్పుడు అది మనం నమ్మే విధంగా దేవుడు ప్రయత్నం చేస్తాడు, దాన్ని నమ్మకుండా అపవాది ప్రయత్నం చేస్తాడు. అందుకని ఆ వ్యక్తి ఈ విధంగా అడుగుతాడు, నాలో అపనమ్మకం కలగకుండా నాకు సహాయం చేయని అడుగుతాడు. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని నమ్మడం కంటే దేవుని వాక్యాన్ని సందేహించే విషయంలో ఎక్కువగా మనం ప్రయత్నం చేస్తాం. ఇది జరుగుతుందా, ఇది నిజంగా మన జీవితంలో జరుగుతుందంటారా అనే సందేహంలోనే మనం ఉండిపోతాం. మా పిల్లలు మారుతారంటారా, నా భర్త మారుతాడంటారా, నా కుటుంబం దేవుని వైపు తిరుగుతుందంటారా అంటే ఆ ప్రయత్నం మీరు చేస్తున్నారు కాబట్టి అది ఫెయిల్ అయిపోతుంది. కానీ ఆ ప్రయత్నానికి ఎప్పుడైతే ప్రభువుని యాడ్ చేస్తారో, ప్రభువుని కలుపుతారో, అప్పుడు మీరు చేసే ప్రార్థనకి, అప్పుడు మీరు చేసే ప్రయత్నానికి సక్సెస్ వస్తుంది. అప్పుడు విజయాన్ని సాధించగలుగుతారు. మీరు రండి రండి అని మనం చెప్పగలుగుతాం, కానీ ఎప్పుడైతే ఈ ఆహ్వానానికి ప్రభువుని మనము కలుపుతామో అప్పుడు ఖచ్చితంగా దేవుడే వారితో మాట్లాడి వారిని నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు పిల్లలు. కాబట్టి జ్ఞాని అయిన సొలొమోన్ గారు తన జీవితంలో తప్పిపోవడానికి గల కారణం ఒకటి, ధర్మశాస్త్రాన్ని ఆయన అంతగా ఎరిగినా కూడా బహుభార్యత్వం విషయంలో జ్ఞాని అయిన సొలొమోన్ గారు తప్పిపోవడాన్ని బట్టి ఆయన దేవునికి ఎంతగానో దూరం అయిపోయాడు. దేవుడు ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 17వ వచనంలో చెప్పాడు, రాజుకి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటి అంటే, ఒక వ్యక్తి ఒక రాజుగా నిలబడాలి అంటే ఆ వ్యక్తికి బహుభార్యలు ఉండకూడదు అని దేవుడు తెలియజేశాడు. ఆ ఆజ్ఞను మీరి సొలొమోన్ గారు నడుచుకోవడం వలన చివర్లో చెప్పాడు, ఈ లోకంలో కనిపిస్తుందంతా నాకు వ్యర్థంగానే కనిపిస్తుంది. చివరికి ఆయన చనిపోయే ముందు చెప్పిన మాట, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడమే సమస్త మానవ కోటికి విధి అని చెప్పేశాడు. చెప్పిన వ్యక్తి సామాన్యుడు కాదు, అజ్ఞాని కాదు. పాత నిబంధన గ్రంథంలో ఆయనను మించిన జ్ఞాని మనకు కనిపించాడు. అంటే ఒక మహాజ్ఞాని చెప్పిన మాట ఏంటి అంటే, ఈ లోకంలో మీరు ఎంత సంపాదించుకున్నా, ఈ లోకంలో మీకు ఎంతమంది స్నేహితులు ఉన్నా, ఈ లోకంలో మీకు ఎంతమందిని మీరు కలిగి ఉన్నా, ఎంత పెద్ద అధికారాన్ని మీరు కలిగి ఉన్నా,
ఇవి ఏవి సూర్యుని కింద కనిపిస్తుంది, ఏది కూడా లాభకరంగా కనిపించలేదు అని చెప్పేశాడు జ్ఞాని అయిన సొలొమోను గారు. అంత తెలుసుకుని ఆయన చివరిలో చెప్పిన మంచి మాట ఏంటి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి, అంటే చెడుతనాన్ని విసర్జించి బ్రతకండి అని దేవుడు జ్ఞాని ద్వారా మనకు తెలియచేశాడు. ఇలాంటి మంచి విలువైన మాట దేవుడు మనకు తెలియచేశాడు అంటే మన జీవితంలో ఖచ్చితంగా ఎంతో శ్రద్ధాశక్తులు కలిగి మనం జీవించాలి. కాబట్టి జ్ఞాని అయిన సొలొమోను గారి కుటుంబం, సొలొమోను గారు అదేవిధంగా తన భార్య అయిన నయమా గారు, వీరిద్దరి ద్వారా రెహబాము గారు జన్మించడం జరుగుతుంది. రెహబాము తన జీవితంలో ప్రారంభంలో బాగానే ఉన్నాడు, కానీ చివరిలో దేవునికి దూరం అయిపోయిన స్థితిని మనం చూస్తాం. ఇక్కడ కారణం ఏంటి అంటే, ఇరువురు తల్లిదండ్రులే దేవుని యందు సరిగ్గా లేకపోవడం వల్ల రెహబాము గారు కూడా చివరికి దేవుళ్ళలో ఉండకుండా దూరం అయిపోయిన స్థితి మనం చూస్తాం. ఆ విధంగా రాజుల కుటుంబాలలో ఎవరూ కూడా యథార్థంగా దేవుని కొరకు బ్రతికినట్లు మనకు కనిపించదు. ఒక దావీదు గారు దేవుని హృదయానుసారిగా పిలువబడ్డారు. మిగిలిన రాజులందరూ, ఇశ్రాయేలు రాజులు కావచ్చు, యూదా రాజులు కావచ్చు, వారిలో అక్కడక్కడ కొంతమంది రాజుల్లో కొంత మంచి నీతి కనిపిస్తుంది, కానీ వారు ఎవరు కూడా పరిపూర్ణులు కాకుండా నిలబడిపోయారు. అందుకనే క్రొత్త నిబంధనలో పౌలు గారు తెలియజేశారు, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు అని. కారణం ఏంటి అంటే, ఎవరు కూడా సరిగ్గా దేవుడు చెప్పిన మాటని అంగీకరించలేదు. దేవుడు చెప్పినట్టు ఎవరు కూడా నడవలేదు. దేవుడు ఒక మాటను తెలియజేశాడంటే దాన్ని ఖచ్చితంగా నమ్మి మనం దాన్ని వెంబడించాలంతే. దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. నోవహు గారికి చెప్పాడు ఓడను నిర్మించు అని. ఎందుకు నిర్మించారు, ఏం అవసరం అయ్యా, సమయం ఉంది కదా అని ప్రశ్నలు వేయలేదు నోవహు గారు. చెప్పాడు, చేశాడు, అంతే, రక్షించబడ్డాడు. అంటే దేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడు, ఏదైనా ఒక మాటని దేవుడు మనకు తెలియచేశాడు అంటే అది మనకి మన జీవితంలో రక్షణ కొరకే దేవుడు తెలియచేస్తాడు. ఊరికే దేవుడు ఏది కూడా మనకి తెలియచేయడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఆ మహా వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో రాయించిన ఈ విలువైన మాటలు మనందరం గ్రహించి దేవుని యందు భయభక్తులు కలిగి ముందు కొనసాగాలని కోరుకుంటూ ఇన్న మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపన్నుడా, ఈ సాయంకాల సమయంలో మీరు మాకు నేర్పించిన ఈ మంచి మాటలు బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా కుటుంబాలలో మీ మాటకు విలువ లేకపోతే, మా కుటుంబాలలో మీ మాటకి తండ్రి ప్రాధాన్యతను ఇవ్వకపోతే తండ్రి, మీరు చెడుతనంను విసర్జించలేని స్థితిలో మేము ఉండిపోతాం నాయన. మీకు మేము దూరం అయిపోతాం తండ్రి. అటు స్థితిలో తండ్రి మాలో ఎవరైనా, నాతో సహా నేను ఉన్నట్లయితే నన్ను మన్నించండి తండ్రి. మీ సన్నిధికి దగ్గరగా ఉంటూ మీ మాటల్ని మా జీవితంలో, మా హృదయంలో స్థిరపరచుకుంటూ ప్రభువును వెంబడించే శక్తిని, సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించి ముందుకు నడిపించమని క్రీస్తు పేరని వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది. ముఖ్యమైన వర్తమానాన్ని